సర్వ మతాలు ఒకటే, మనకి మతాల ప్రస్తావన లేని రాజకీయం చేద్దాం మనం. నేను భారతీయుడిని, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. My own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists. Then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. నేను ఎప్పుడు ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు, అది అర్థం చేసుకోండి. జాతీయ భావాలతో పెరిగిన వాడిని, రాజ్యాంగ స్ఫూర్తిని లోపల పెట్టుకున్న వాడిని. నా దేశం నేర్పించిన సంస్కారం మానవత్వం చెప్పింది కానీ ఒక కులాన్ని చూడమని ఇప్పుడు చెప్ప. కోనసీమలో ఎట్టిపల్లికి కాపులకి పడదని నేను కూర్చొని ఇదే కోనసీమలో అందరికీ ఆత్మీయ సదస్సులు పెట్టించాను. కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి ఏం చేస్తారండి మీరు? లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి, కాపాడతాం. వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందు వస్తాయా, రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. మాలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. మీ చందులూరు ఎమ్మెల్యే మాదిగ కొడకాన్ని తిడితే మరి దాని మీద మీరు ఎందుకు డిబేట్లు పెట్టలా? ఎందుకు పెట్టలా? దళిత కులాల మీద తిట్టే మీరు ఎందుకు పెట్టలా? మీరు బాగా ఇష్టమైన నాయకులు చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. బాలకృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు నా దగ్గరకు వచ్చే, మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని తిడతా ఉన్నారు. ఆయన ప్రేమగా బాలయ్య అని పిలువంటారు కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాల్సి వస్తుంది. ఆయన మీద నాకు అపారమైన గౌరవం, ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం. కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు, నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనుకొని చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు, అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. కొణిదెల కుటుంబం నుంచి మరో వ్యక్తి చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ఆయనను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. జై తెలంగాణ, తెలుసు కదా తెలంగాణ అంటే గుండెలో కొట్టుకుంటుంది నాకు. నా తెలంగాణ కోటి రతనాల వీణ, అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి, అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు, 1,00,000 లడ్లు అయోధ్య రామ మందిరం కావాలి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు, ఇలాంటి అపవిత్రం జరిగింది. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్, ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు, అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట.